హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే హౌస్ వైఫ్స్ నుంచి వర్కింగ్ ఉమెన్స్ దాకా అందరికీ ఎంతో ఉపయోగపడే రెసిపీ అండి. మనం పప్పు ఉడకపెట్టకుండా కేవలం 4 నుంచి 5 నిమిషాల లోపే మనకి చిటికెలో సాంబార్ తయారైపోతుందండి. ఒక్కసారి కనుక మనం ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే కనీసం 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ముందుగా ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అన్నట్టు కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. వెడల్పాటి బాండిని పెట్టుకోండి. అన్ని పక్కా కొలతలతోటి తయారు చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు పచ్చిశనగపప్పుని కూడా తీసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు వేయటం వల్ల సాంబార్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. అలాగే 1/2 కప్పు పెసరపప్పుని కూడా తీసుకుంటున్నాను. పెసరపప్పు తీసుకోవటం వల్ల రుచి అనేది డబల్ అవుతుందండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఇలాగ బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీయే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి అని. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కానీ చక్కగా కొలుచుకొని వీటన్నిటిని మనం పిండి గిర్నీకి తీసుకెళ్తే వాళ్ళు చక్కటి పౌడర్ లాగా తయారు చేస్తారు. చూడండి, అన్నీ కూడా ఇలాగ దోరగా వేగాక వీటిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకా ఇంగ్రీడియంట్స్ ని మనం ఫ్రై చేసుకోవాలి. అంటే పప్పుల వరకు ఒకసారి నేను ఫ్రై చేశాను. ఇప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని దీంట్లోకి యాడ్ చేసుకోండి. అలాగే 1/4 కప్పు ధనియాలను కూడా వేసుకోండి. ప్రతిదీ కూడా మెజర్మెంట్ ఇంపార్టెంట్. చక్కగా నీట్గా కొలుచుకొని వేసుకోండి. ఈ దాల్చిన చెక్క, ధనియాలు 2 కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుందండి. అన్నీ ఎందుకు వేయించుకుంటున్నామంటే వేయిస్తే దీని ఫ్లేవర్ అనేది డబల్ అవుతుందండి. అలాగే మనకి పాడవకుండా కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక బాండీలోకి ఎండు మిరపకాయలని కూడా వేసుకోండి. కారం కూడా మనం ఇక్కడే యాడ్ చేస్తున్నాము. ఇక్కడ నేను ఒక 20 నుంచి 25 దాకా ఎండుమిరపకాయలను వేసి లైట్ గా ఫ్రై చేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలని కూడా ముందుగా మనం అన్ని ఏదైతే ప్లేట్ లో పెట్టుకున్నామో ఆ ప్లేట్ లోనే ఈ ఎండుమిరపకాయలని కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ మొత్తానికి సరిపడా ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు, అంటే కనీసం 70 గ్రాముల చింతపండుని దీంట్లోకి నేను యాడ్ చేస్తున్నానండి, నేను తీసుకున్న క్వాంటిటీకి. అలాగే మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని ఫ్రై చేసుకోవాలి. దానికోసమని అదే బాండీలోకి 1 స్పూను మెంతులు, అలాగే 1 స్పూను ఆవాల్ని, అలాగే ఒక 5 నుంచి 6 లవంగాలని, అలాగే 1 గుప్పెడు కరివేపాకుని, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 స్పూన్లు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూను మినపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకొకసారి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. బియ్యం యాడ్ చేసుకోవటం వల్ల మనకి సాంబార్ రుచి అనేది డబల్ అవుతుందండి. ఒక్కసారి మీరు తయారు చేసే సాంబార్లో కూడా కందిపప్పుతో పాటుగా బియ్యాన్ని కొంచెం యాడ్ చేసి మీరు తయారు చేసుకోండి. సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా మనకి పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ దినుసులు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారవ్వాలి. ఎంతైతే మెత్తగా వీలవుతుందో అంత మెత్తగా మనం పౌడర్ని తయారు చేసుకోవాలి. మనం దినుసులన్నిటినీ వేసుకున్నాం, కానీ జీలకర్రని వేసుకోలేదు కదండి. ఇక్కడ నేను 2 స్పూన్ల జీలకర్ర పొడిని వేస్తున్నాను. మీ దగ్గర జీలకర్ర ఉంటే వేయించకుండానే జీలకర్రని వేసుకోండి. అలాగే 1 స్పూను మిరియాల పొడిని కూడా వేసుకోండి. నా దగ్గర మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడి ఉంది కాబట్టి వాటిని వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే వాటినే వేసేసుకోండి. అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక 2 స్పూన్ల ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. చూసారా, మనకి చక్కగా సాంబార్ పౌడర్ తయారైపోయింది. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని కూడా మనం ఏదైనా గాలిపోని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి, ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 4గురికి చేస్తున్నానండి. అందుకని ఇక్కడ నేను కనీసం 5 స్పూన్ల సాంబార్ పౌడర్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 5 స్పూన్ల సాంబార్ పౌడర్కి కనీసం 3/4 లీటర్ నీళ్ళని యాడ్ చేస్తున్నాను.
జస్ట్ మనం వాటర్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకొని మనకి ఏమేమైతే వెజిటబుల్స్ కావాలో అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ సాంబార్ని 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు అండి. అన్నంలోకి అయితే ఒక విధంగా, లేదా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక విధంగా. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్లోకి తయారు చేస్తున్నాను. అందుకోసమని ఇక్కడ నేను ఒక 2 టమోటాలు, అలాగే ఒక 2 ఉల్లిపాయల్ని ఇలాగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా సాంబార్లోకి ఇలాగ రౌండ్గా కట్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం ఉప్పు కానీ, కారం కానీ, సాంబార్ పౌడర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరమే లేదండి. చిటికెలో మనం దీన్ని కుక్కర్ మీద పెట్టేసేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. లేదా మీరు కుక్కర్ లేకపోతే మామూలు గిన్నెలో అయినా 7-8 నిమిషాల పాటు మరగనివ్వండి. మనకి టేస్టీ అయిన సాంబార్ చిటికెలో తయారైపోతుంది. మీరు కావాలంటే ఉప్పు అడ్జస్ట్ అవ్వకపోతే కొంచెం ఉప్పును వేసుకోండి, సరిపోతుంది. మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. చూడండి, 3 విజిల్స్ వచ్చాక మనకి పప్పు అనేది ఎక్కడా కూడా తగలకుండా ఎంత బాగా మనకి ఈ సాంబార్ అనేది కుక్ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇది ఈ పౌడర్ని తయారు చేసుకోండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలాగ మనం ఏదైనా ఇడ్లీ కానీ, దోశలోకి కానీ, పొంగల్లోకి కానీ మనకి మార్నింగ్ అస్సలకి టైం ఉండదు కదా, అలాంటి టైంలో ఈ రెసిపీ తయారు చేసుకొని మనం సాంబార్లోకి నలుచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ మీరు ఇలాగ సాంబార్ని రెడీ చేసుకోండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.